ఇవి గోరుచిక్కుడుకాయ ఉడికించిన వాటర్ అనమాట. ఈ వాటర్ తోటి నేను పప్పు రసం చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటుంది. పప్పు చారు కాదు, పప్పు రసం ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూసేయండి. కందిపప్పు ఒక గ్లాస్ కాదు, పావు టీ గ్లాస్ వేసుకున్నాను. ఇంకా దానిలో ఈ గోరుచిక్కుడుకాయ నీళ్ళు, ఉడికించుకున్న నీళ్ళు దానిలో వేసి ఉడికించుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, దాంతోపాటు టొమాటోస్ 3 నేను చూపిస్తున్నాను కదా, మీడియం సైజు ఉన్నాయి. ఇవి 3 తీసుకున్నాను, కట్ చేసి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసాను. దాంతోపాటు ఇవన్నీ చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. దాంతోపాటు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ముందే. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఆ వాటర్ తీసి చింతపండు పులుసు పోసుకున్నాను అనమాట. ఈ మిక్సీ జార్లో వేసుకొని ఆ పేస్ట్ని ఇలా చింతపండు పులుసులో మిక్స్ చేసుకున్నాను. పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. దీన్ని చక్కగా తగినంత ఉప్పు వేయకండి, రుబ్బేసుకోండి. ఇంకా డేక్షా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ తగినంత వేసుకుందాము. అంటే 3 స్పూన్స్ సరిపోతుంది. ఈ రసం కోసము 3 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. వేసుకొని దానిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ఆవాలన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు. తాలింపులో చిటపటలాడితే దాని ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 1 స్పూన్ అంతా ఆవాలు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయింది అనుకున్న తర్వాత పసుపు 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను, సరిపోతుంది. ఉల్లిపాయలు చూడండి ఇలా కలర్ మారితే సరిపోతుంది. దీనిలో మనం ఇప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూను. చిన్న స్పూన్తోనే వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన రసం అనేది ఎప్పుడైనా సరే, ఓకేనా. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు దీనిలో ఇప్పుడు ఎండుమిర్చి 2 కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని ఇంగువ కూడా వేస్తున్నాను. అసలు ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా చిన్న స్పూన్తో 1 స్పూన్ సరిపోతుంది. వేసేసుకొని అదంతా బాగా ఫ్రై అయింది అనుకున్న టైంలో మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, చింతపండు పులుసు మిక్సీలో పట్టుకున్న పేస్ట్ మొత్తం కలిపిన వాటర్ అనమాట ఇది. ఇంకా అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా మరిగించాలి. మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇప్పుడు ఈ తాలింపు వేసిన వాటర్ని ఆ పప్పులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మొత్తం కలిపి దాంట్లో వేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి రుబ్బి పెట్టుకున్న పప్పు అన్నమాట. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న ఈ మిశ్రమాన్ని పప్పులో మిక్స్ చేసేసుకొని బాగా కలిసేంతలాగా కలిపేసుకొని దాన్ని మనం పప్పు రసం అనే దాంట్లో మిక్స్ చేసేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకొని వేసుకుంటే ఈవెన్గా మిక్స్ అవుతుందన్నమాట. పప్పు నేను ఎక్కువగా వేయలేదు, పావు టీ గ్లాస్ మాత్రమే వేసాను, గుర్తుపెట్టుకోండి. ఇది బాగా మరిగింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని వేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. కొత్తిమీర లేదు ప్రస్తుతానికి, మీరు మాత్రం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి, టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.